ఈ సెలబ్రిటీలు ఏ బ్రాండ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల శ్రేయస్సు కోరుకునే మన వైఎస్ఆర్సీపీ నేతలు కానీ కార్యకర్తలు కానీ వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. వారిని కూడా ఇటువంటి టైంలో కక్ష సాధింపులకు పాల్పడ్డాన్ని ఏ విధంగా చూడాలి? అరుణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా పల్నాడు జిల్లాలో ఆ తెలుగుదేశం పార్టీ అరాచకం కొనసాగుతుంది. ఈరోజు పెదకూరపాడు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పైన తెలుగుదేశం పార్టీ గూండాలు దాడికి యత్నించే, అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలపైన కర్రలతో పోలీసులు అక్కడ ఉంటుండగానే పోలీసుల్ని తోసుకుని వెళ్ళి మరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు సంబంధించినటువంటి వాహనాలపైన వాళ్ళని కొట్టేటువంటి ప్రయత్నం చేశారు. పెదకూరపాడు నియోజకవర్గంలోని వైకుంఠపురం, పెద్దమందూరు, ఎండ్రాయి, మునుగోడు గ్రామాల్లో పెద్ద ఎత్తున వరద ప్రభావంతో పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం పంటలకు సంబంధించిన ఎన్యూమరేషన్ కానీ నష్టపరిహారం ప్రకటించడం కానీ అక్కడ బాధిత కుటుంబాలకు ఆ ప్రాంతానికి వెళ్ళి ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఎవరు అక్కడికి వెళ్ళి వాళ్ళకి భరోసా ఇచ్చిన దాఖలు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్ అక్కడ ఉన్న రైతులకి నష్టం ఏ విధంగా జరిగింది, పంటలు ఏ విధంగా దెబ్బతిన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి సహాయ చర్యలు అందించాలి, ఎటువంటి నష్టపరిహారం అందించాలని రైతులతో మాట్లాడేందుకు వెళ్తున్నప్పుడు వెళ్ళేటువంటి మార్గంలో 14వ మైలు వద్ద మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు కోసం అడ్డుకోవడానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున మోటార్ బైకులపైన, కారులోని వాహనాలపై వచ్చి కర్రలు, పెద్ద పెద్ద కర్రలు తీసుకొచ్చి రౌడీ ఈజానికి, దాడికి, హత్యాయత్నానికి వచ్చారన్నది చాలా స్పష్టంగా, ఎందుకంటే అక్కడ మన దగ్గర విజువల్స్లో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పోలీసుల సమక్షంలోనే వాళ్ళ దగ్గర ఉన్న కర్ర తీసి కొడుతున్నటువంటి పరిస్థితి, కార్లను పగలగొడుతున్నటువంటి పరిస్థితి, అద్దాలు పగలగొడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో ఆ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు కూడా ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. హలో, అక్కడ కొన్ని గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్నారు. సార్, ఎందుకు మీరు ఆ పర్యటన చేపట్టారు? పర్యటనకి వెళ్తున్నటువంటి మీ పైన ఎటువంటి దాడికి ప్రయత్నించారు? మీ కార్యకర్తల పైన ఏం జరిగింది సార్? అక్కడ కొన్ని గ్రామాలు ముంపుకు గురైనవి. అక్కడ వైకుంఠపురం, మద్దూరు, ఎండ్రాయి, మరకలపాడు, ఇట్లా కొన్ని గ్రామాలు చూసి రైతులకి కొంచెం భరోసా ఇద్దామని చెప్పి వెళ్దామని చెప్పి నేను అనుకుంటూ రావడం జరిగింది. మరి మన కార్యకర్తలు కూడా అక్కడికి రావడం జరిగింది. వాళ్ళు పెద్ద ఎత్తున అపోజిషన్ వాళ్ళు వచ్చి వచ్చే వాళ్ళని కొట్టడం, కార్లు బాగు కొట్టడం అన్ని చేయటం జరుగుతుంది. మరి ప్రజాస్వామ్యంలో మరి ఇట్లాంటి దుర్మార్గమైన చర్యలు అనేది చాలా దురదృష్టకరం. గతంలో కూడా ఎంతోమంది ఇక్కడ కేసీఆర్ ఎమ్మెల్యేలుగా ఎవరు కూడా ఎప్పుడు కూడా ఇలాంటి రాలేదు. హలో, మరి ఎలాంటి సంఘటన జరగడం ఏదో రాజకీయ పార్టీ కార్యక్రమానికి కూడా కాదు, రాజకీయంగా కాదు, ఇది అక్కడ రైతులకి మేలు చేయండి, అందరికీ నష్టపరిహారం ఉందని చంద్రబాబు గారికి ఒక వినతి పత్రం ఇద్దాం మీడియా ద్వారా అనే ఉద్దేశంతో మేము అక్కడికి వెళ్దాం అనుకోవడం జరిగింది. కానీ డిపార్ట్మెంట్ పోలీసు వారు కానీ ఇల్లు కొంత టైం వెయిట్ చేయమన్నారు. ఈలోపే వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని వైసీపీ కార్యాలయం నుండి కొట్టడం దుర్మార్గంగా. మరి 1500 మంది 2000 మంది వాళ్ళు ముందుగానే పిలిపించుకొని అక్కడ కొంతమంది తెలుగుదేశంలో కూడా కొంతమంది, అందరూ కూడా కాదు, మరి ఇట్లా చేయటం అనేది మరి దురదృష్టకరమైన విషయం. సార్, ఇదంతా ప్రీ ప్లాన్డ్ గానే ఉన్నట్టు కనిపిస్తుంది. వాళ్ళు పెద్ద పెద్ద కర్రలు తీసుకొచ్చారు, వాహనాల్లో ఎక్కువ మంది వచ్చారు. ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా మీ పైన అటాక్ కోసం, మీ కార్యకర్తల పైన అటాక్ కోసం ప్లాన్ చేసినట్టు భావించవచ్చా? అటాక్ చేశారు, ప్లాన్ ఏమన్నా ప్లాన్ ప్రకారం చేస్తున్నారు వాళ్ళు. సరే,
సార్ ఇప్పుడు ఇంతకీ వరద బాధితుల పరిస్థితులు ఎలా ఉన్నాయి అక్కడ? ముఖ్యంగా ఈ ఏ పంటలు దెబ్బతిన్నాయి, రైతులకు ఎంత నష్టం జరిగింది, ప్రభుత్వం వాళ్ళని ఏమైనా ఆదుకుందా లేదా, వాటిని మీరు ప్రశ్నిస్తారనే ఈ విధంగా దాడి చేస్తా ఉన్నారా? ప్రభుత్వానికి విన్నపం చేద్దాం, అందరికీ ఇవ్వండి నష్టపరిహారం అని చెప్పి కొంతమంది నా రైతులు అడగడం జరిగింది. దానివల్ల నేను రావడం జరిగింది. ఇప్పుడు దాకా నేను నియోజకవర్గంలోకి రాలేదు. మరి నష్టం జరిగింది రైతులకనే ఉద్దేశంతో వచ్చాను. మేము కూడా ఎంతో కొంత సాయం చేద్దామనే ఉద్దేశంతో రావడం జరిగింది. మరి కానీ అక్కడికి రానిచ్చే పరిస్థితి కూడా లేదు. మరి ఇలాంటి ఆలోచనలు ఉంటే ముందు ఈ ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిస్థితులు ఉంటే కష్టం ముందు కూడా. ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లోకి ఇప్పుడు మీరు వెళ్ళాలనుకుంటున్నారా? వెళ్ళడానికి పోలీసులు అనుమతిస్తున్నారా లేదా సార్? పోలీసులు వాళ్ళు కూడా కొంత టైం ఇవ్వండి తీసుకెళ్తాం అన్నట్టుగా అంటున్నారు, కానీ వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నారు. యువతల వాళ్ళు కర్రలు బాంబులు అన్ని పెట్టుకొని ఉన్నారు, కానీ వాళ్ళని కంట్రోల్ చేయమన్నా చేయలేకపోతున్నారు. పోలీసులకి ముందస్తు సమాచారం లేదా? అంటే ఇంత పెద్ద ఎత్తున అంత ప్రీ ప్లాన్డ్ గా వస్తుంటే పోలీసుల సమక్షంలోనే దాడి చేస్తున్నట్టున్నారు కదా సార్? అవును, సమాచారం ఎందుకు లేదు, సమాచారం మేము కూడా ఇవ్వడం జరిగింది. మేము రైతులకి మేలు చేయడానికి లేకపోతే వాళ్ళకి మంచి దగ్గర చూడటానికి వస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. మరి అక్కడికి రానిచ్చే పరిస్థితి లేకపోతే ఎవరైనా చేసేదేముంది? ప్రజాస్వామ్యంలో ఇది తెలుగుదేశం పార్టీ ఈ విధంగా దాడులు చేస్తుందంటారు సార్? ఎందుకు వాళ్ళు ఏం చెప్తారు? ఎందుకు ఈ దాడికి దిగింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు? అక్కడ ఇప్పుడు దీనికి ఏమైనా ప్రత్యేకమైన కారణం ఏమైనా వాళ్ళ మాటల్లో ఏమైనా తెలుస్తుందా? అక్కడ ఏంటి సార్ పరిస్థితి? వాళ్ళు అనేది ఏంటంటే ఇక్కడ నువ్వు మాకు ఏం చేశావు, ఎందుకు వస్తున్నావు అని అడుగుతున్నారు. రోడ్డు అమరావతి నుంచి బెల్లకొండ రోడ్డు వేసాను రావద్దు అంటారు. మరి అట్లాగే మొద్దు దగ్గర బ్రిడ్జి కడుతున్నారు రావద్దు అంటారు. అట్లాగే కృష్ణానది బ్రిడ్జి కడుతున్నాము అది రావద్దు అంటున్నారు. హాస్పిటల్ కట్టాము రావద్దు అంటారు. మరి మంచి చేసిన వాళ్ళే రావద్దు అంటున్నారు. మరి మంచి చేయండి, మంచి చేసి అందరూ జనం మొక్కులు ఉంది. ఈ 5 సంవత్సరాలు మీరు స్వాగతం పలకండి. సరే మేము గోపేట అంటున్నారు కదా, మేము రావలేదని మీరు స్వాగతం పలికి 5 సంవత్సరాలు బాగా పనిచేయండి. సార్ ఫైనల్ గా మీరు ప్రభుత్వాన్ని పోలీసులు ఏం డిమాండ్ చేస్తున్నారు సార్ ఈ ఘటన? రైతులకు న్యాయం చేయండి, ఇలాంటి దాడులు లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కోరటం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది మనం చాలా స్పష్టంగా మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాటలు కూడా విన్నాము. అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకి న్యాయం చేయాలి, ఎందుకంటే వరదల వల్ల అపారమైనటువంటి నష్టం ఏర్పడింది పెదకూరుపాడు నియోజకవర్గంలో. ఆ రైతులు తనను పిలుస్తా ఉన్నారు. అంతేకాకుండా వ్యక్తిగతంగా అక్కడ ప్రజాప్రతినిధిగా 5 సంవత్సరాలు పనిచేసినటువంటి నేను వ్యక్తిగతంగా కూడా రైతులకి కొంత సహాయం చేయడానికి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎంత సహాయం చేయాలి, ఎంత నష్టం జరిగిందన్నది ఆ వినతి పత్రం ఇచ్చేందుకు ప్రభుత్వానికి ముందు ఆ రైతుల కష్టాలు తెలుసుకోవడానికి వెళ్తే ఈ విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొందరు కార్యకర్తలు, కొందరు రౌడీలు ఈ దాడికి పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్. ఎందుకంటే ఎన్నికల తర్వాత ఇప్పటివరకు తాను నియోజకవర్గంలోకి వెళ్ళలేదు, గతంలో కూడా నియోజకవర్గంలోకి రానివ్వంటూ వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇప్పుడు వరద విపత్తు సమయంలో కూడా వరద వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత ప్రజలంతా కూడా అల్లాడిపోతున్నప్పుడు కూడా అక్కడ ఆ తెలుగుదేశం పార్టీ ఈ రెడ్ బుక్ రాజకీయానికి ప్రాధాన్యం ఇచ్చింది. సో ఎక్కడైనా సరే ఆ దాడులు చేసి తీరుతామో, ఎవరైనా సరే ఎట్టి పరిస్థితులు కూడా ఈ నియోజకవర్గంలో ఆ ప్రతిపక్షాలు లేదా ప్రజల గొంతుకు వినిపించే వాళ్ళు, ప్రజల సమస్యలు వినిపించే వాళ్ళు అడుగు పెట్టడానికి వీల్లేదు, ప్రజల కష్టాల గురించి మాట్లాడే వాళ్ళు అడుగు పెట్టడానికి వీలేదంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అక్కడ దాడులు చేయడం అన్నది, కర్రలతో కొడుతున్నటువంటి పరిస్థితి, కార్లను పగలగొడుతున్నటువంటి పరిస్థితి, ముందస్తుగానే 100 మంది ముందుగానే ప్లాన్ చేసుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా ఒక ప్రీ ప్లాన్డ్గా ఈ అటాక్ ప్లాన్ చేయడం అన్నది. సో పల్నాడు జిల్లాలో ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క దయనీయమైనటువంటి పరిస్థితి నెలకొంది. సో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ ఇవాళ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు
వైకుంఠపురం, పెద్దమందూరు, ఎండ్రాయి, మునుగోడు ఈ గ్రామాల్లో పెద్ద ఎత్తున పంటలు దెబ్బతిన్నాయి, నీట మునిగాయి. సో ఇక్కడ ఈ ప్రాంత రైతులతో మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తే 14వ మైల్ రాయి వద్ద అప్పటికే పోలీసులు ఉన్నారు. పోలీసులు ఈ పర్యటన అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసుల కంటే ముందు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు వచ్చి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రౌడీలు, ఎందుకంటే కార్లలోనూ బైకుల్లో వచ్చారు, పసుపు జెండాలు వేసుకున్నారు, చేతుల్లో పెద్ద పెద్ద కర్రలు పట్టుకున్నారు. మీడియా కెమెరాల సమక్షంలో, పోలీసుల సమక్షంలోనే రెచ్చిపోయి దాష్టీకంగా చేసినటువంటి పరిస్థితి, దాడులు చేసిన పరిస్థితి, కార్ల అద్దాలు పగలగొట్టినటువంటి పరిస్థితి, మనుషులపైన దాడి చేసేటువంటి ప్రయత్నం. సో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు అక్కడ పెదకూరుపాడు నియోజకవర్గంలో ఎవరు కూడా, ఇతర పార్టీలు ఎవరు కూడా అక్కడికి ఎంటర్ కాకూడదు అన్నటువంటి ఒక కొత్త రాజ్యాంగాన్ని అక్కడ అమలు చేసేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వరద బాధితుల కోసం, వరద బాధితులు ముఖ్యంగా రైతులు తీవ్రంగా పంటలు దెబ్బతిన్నాయి. ఆ రైతుల్ని పరామర్శించేందుకు వెళ్ళేటువంటి సందర్భంలో ఈ విధంగా దాడి చేయడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వరద బాధితులకి సాయం అందిందా లేదా, రైతులకు సాయం అందిందా లేదా, ఇవన్నీ తెలియాలి అంటే ప్రతిపక్ష నేతలు కంపల్సరీ అక్కడ ఒక పర్యటన చేసి తీరాలి. ప్రజల పక్షాన పోరాడతారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు అడ్డుకుంటున్నారు అంటే వాళ్ళ డొల్లతనం బయటపడుతుందనే అడ్డుకుంటున్నారు, దాడులు చేస్తున్నారని అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే దాదాపుగా వరదలు వచ్చి సుమారు 10 రోజులు అయిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికీ పంటలన్నీ కూడా నీటి మునుగున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంబంధించినటువంటి సహాయం పైన ఇంకా ప్రకటన జరగలేదు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు అక్కడికి వెళ్ళినప్పుడు లేదా ప్రతిపక్ష పార్టీలు వరద ముంపు ప్రాంతాలకు వెళ్ళినప్పుడు సమస్య వాళ్ళు ప్రశ్నిస్తే, ముఖ్యంగా రైతులు, ఎందుకంటే చాలా తీవ్రమైనటువంటి వేదనలో ఉన్నారు. ఒక్క పల్నాడులో పెదకూరుపాడు నియోజకవర్గమే కాదు, ఎన్టీఆర్ జిల్లా కానీ, పల్నాడు జిల్లా కానీ, కృష్ణా జిల్లా కానీ, ఏలూరు జిల్లా కానీ, దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచినటువంటి 10 రోజుల వరదలకి సుమారుగా 2.5 లక్షల రైతు కుటుంబాలు అన్యాయం అయిపోయిన పరిస్థితి. దాదాపుగా 5 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. సో రైతులకు సంబంధించినటువంటి నష్ట పరిహారానికి సంబంధించి ఎకరానికి ఎంత ఇస్తారని కానీ ఇప్పటివరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయలేదు. వీటిని డిమాండ్ చేస్తుంది. ఖచ్చితంగా రైతుల దగ్గరికి వెళ్ళి రైతుల వాయిస్ని, రైతుల గొంతుని వినిపిస్తారు, రైతుల కష్టాలని పరిష్కరించమని అడుగుతారనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పైన ఇటువంటి దాడులకు దిగుతూ ఉన్నారు. సో పెదకూరుపాడులో ఇప్పుడు అదే జరిగింది. పెదకూరుపాడు నియోజకవర్గానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు వెళ్ళేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఆ గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు కలవడానికి కూడా వెళ్ళడానికి వీల్లేదంటూ, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కష్టాలు తెలుసుకోవడానికి వీల్లేదు, వాళ్ళ తరపున ప్రభుత్వాన్ని పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేయడానికి వీల్లేదంటూ ఈ దాడికి పాల్పడిన పరిస్థితి. అలా సతీష్, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే మాటల్ని బట్టి చూసుకున్నట్లయితే వాళ్ళు ఒక పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దాడులు చేస్తున్నారు, ఎవరిని అందరూ బెదిరించి పంపించేస్తున్నారు, పర్యటనకు కూడా రానికుండా. సో పోలీసులు కూడా ప్రతిపక్షం వాళ్ళకే సర్ది చెప్తున్నారు తప్ప పర్యటనకు అనుమతించట్లేదు, చేద్దాం చూద్దాం అన్నట్టుగా అని మాటలు వినిపిస్తున్నాయి కదా, దీన్ని ఏ విధంగా చూడాలి? ఖచ్చితంగా పోలీసుల పాత్ర ప్రేక్షక పాత్రగానే మిగిలిందని చెప్పొచ్చు అక్కడ. ఎందుకంటే స్వయంగా పోలీసులు అక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుల్స్ అందరూ ఉన్నారు. వాళ్ళ సమక్షంలోనే కర్ర పట్టుకొని వెళ్ళారు, వాళ్ళ సమక్షంలోనే ఆర్గ్యుమెంట్ చేశారు, వాళ్ళ సమక్షంలోనే అద్దాలు పగలగొట్టిన తర్వాత సాధారణంగా ఎక్కడైనా సరే పోలీసులు వాళ్ళపైన వెంటనే ఎవరైతే దాడి చేశారో, ఎవరైతే రౌడీజం చేశారో వాళ్ళపైన ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది, వాళ్ళపైన లాఠీచార్జ్ చేయాల్సిన పరిస్థితి. కానీ ఇక్కడ పోలీసుల తీరు అలా లేదు. సో చాలా క్లియర్గా పోలీసులు అక్కడ చూసి చూడనట్టుగానే వ్యవహరిస్తున్నట్టు పరిస్థితి. వాళ్ళు నిలువరించేటువంటి ప్రయత్నం చేస్తారు, కానీ అక్కడ వాళ్ళపైన లాఠీచార్జ్ చేస్తుంటే ఖచ్చితంగా అక్కడ వివాదం ఆగేది. కానీ పోలీసుల సమక్షంలోనే అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అంతమంది కర్రలు పట్టుకొని వస్తున్నప్పుడు వాళ్ళని అక్కడికి రాకుండా నిలువరించేటువంటి ప్రయత్నం చేయాలి. అక్కడేమి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు పర్యటన కానీ, లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పర్యటన కానీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధి పర్యటన కానీ లేదు. అక్కడ జరుగుతున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే వరద ముంపు ప్రాంతాల్లో, ముఖ్యంగా ఆ పెదకూరుపాడు నియోజకవర్గంలో ముంపుకు గురైనటువంటి రైతులకు సంబంధించినటువంటి సమస్యలు తెలుసుకునేందుకు వెళ్తే ఆయనతో పాటు వెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అక్కడ 14వ మైల్ వద్ద వెయిట్ చేస్తే అక్కడ వాళ్ళపైన వచ్చి ఒక ప్రీ ప్లాన్డ్గా దాడి చేయడం అన్నది పోలీసుల పాత్ర అక్కడ ప్రేక్షక పాత్రగా మారిపోవడం పట్ల కూడా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇప్పుడు చాలా మంది బాధితులు అందని వాళ్ళు ఉంటారు, ప్రభుత్వం తరపు నుంచి సాయం వాళ్ళు తమ గోడు వెళ్ళబోసుకోవాలి, చెప్పుకోవాలి. మరి అలాంటి సిచ్యువేషన్ లేనప్పుడు బాధితుల నుంచి వినిపిస్తున్న మాట ఒకటే, ఇది చాలా హేయమైన చర్య అని. సో బాధితుల వర్షన్ ఏ విధంగా ఉంది సతీష్?
సో బాధితులు ఇప్పటికే గత 10 రోజులుగా వరద ముంపులో చిక్కుకోవడమే కాకుండా ముఖ్యంగా పంటల విషయంలో రైతులు పూర్తిగా పంటలన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి, పెద్ద ఎత్తున వర్షాలు వరద రావడం వల్ల సో పంటలను ఇప్పటికే పెట్టుబడి అంతా కూడా నష్టపోయారు. ఆ రైతులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడి సహాయం ఇస్తామని చెప్పినట్టుగా పెట్టుబడి సహాయాన్ని కూడా అందించలేదు. సో సొంతంగా వడ్డీలకు డబ్బులు తీసుకొచ్చి రైతులు వ్యవసాయ పెట్టుబడి పెట్టారు. ఆ పెట్టుబడి అంతా కూడా నీళ్ల పాలైపోయింది, రైతులకు అప్పులు మిగిలిన పరిస్థితి. ఇటువంటి దయనీయమైనటువంటి పరిస్థితులు ఉండేటప్పుడు ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళ కష్టాలు తీరాలంటే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఆ పంటకి పూర్తి నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని ఇప్పటివరకు ప్రకటించలేదు కాబట్టి అక్కడ ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రైతుల సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తేవాలి, అధికారుల దృష్టికి తేవాలని మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ప్రయత్నం చేస్తే దాన్ని కూడా అడ్డుకోవడం, అక్కడికి రాకుండా చేయడం, రైతులతో మాట్లాడనివ్వకుండా, రైతుల్ని పరామర్శించకుండా, రైతులకి వ్యక్తిగతంగా సహాయం చేయాలని భావించినటువంటి నంబూరు శంకర్రావుని అది కూడా అందకుండా చేసేటువంటి ప్రయత్నం చేయడం, దానికి రౌడీయిజం గూండాయిజంతో అడ్డుకోవడం అన్నది, దాడి చేయడం అన్నది, కార్లను పగలగొట్టడం అనేది ఇది తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైన అంశం. దీనిపైన అక్కడ రైతులు కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ డీటెయిల్స్.